గోపి? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నీకోసం నేను ఎంత వెతికానో తెలుసా? అంటే నీకు గతం ఏంటి? శ్రీకర్ సార్ కూడా అలానే అన్నారు. తనకి ప్రజెంట్ గుర్తుంది కానీ గతం గుర్తులేదు. కళ్ళ ముందే ఉన్నా నేను కనుక్కోలేకపోయాను. అంటే గోపి వెతికే కాంతారా నేనే. మరి వికాస్? కాంతారా, ఈ జన్మకి నిన్ను భార్యగా పొందే అదృష్టం నాకు లేదు కాంతారా. నేను తిరిగి వచ్చే వరకు నా బిడ్డను నువ్వు చూసుకోగలవా? నువ్వు విరాజ్కి తల్లిగా, నాకు భార్యగా నటించాలి. అంటే నువ్వు విరాజ్ని కన్న కొడుకులా చూసుకున్నావే గాని వాడి కన్న తల్లివి కాదా? అంటే వికాస్ నీ భర్త కాదా? మరి వికాస్కి భార్యగా, విరాజ్కి తల్లిగా ఆదిత్య మౌర్య ఇంటికి ఎందుకొచ్చా? అవసరం. గోపి కనబడకుండా పోయాడు. ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. వికాస్ నన్ను ఆదుకున్నాడు, ఆశ్రయమిచ్చాడు. అవసరం కోసం అబద్ధం తప్పు లేదు అన్నాడు. తప్పు అన్నాను, తప్పదు అన్నాడు. తప్పు చేయనప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు ఏది తప్పు కాదు అన్నాడు. తప్పక ఒప్పుకున్నాను. అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదని నువ్వంటున్నావు. నేను అర్థం చేసుకోగలను, కానీ అది మోసమే అని వాళ్ళంటే? మోసమే, ఖచ్చితంగా మోసమే. ఎంత నమ్మాను, నా కూతురులా భావించాను. తనకంటే నిన్నే ఎక్కువ నమ్మాను.
నా బిజినెస్ మొత్తం అంతా నీ చేతుల్లోనే పెట్టాను. నా కూతురి తర్వాత అంతటి స్థాయిని స్థానాన్ని నీకే ఇచ్చాను. కానీ నువ్వు మోసం చేశావు. వసుధ, తిను తార, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ అండి. హాయ్. అయినా లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. ఎవరూ కాదు, నా భర్తే చనిపోయాడు. అయ్యో అవునా? అంటే ఇది తార కాదా? కాంతారే. అమ్మో, ఇది మామూలు ముద్ర కాదా, టెంక ముద్ర. చెప్పుతారా, మమ్మల్ని ఎందుకు మోసం చేశావ్? నువ్వే కాంతారా అన్న నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావు? దాచలేదు, చెప్పలేదంతే. చెప్పలేదు అంటే దాచేవనే కదా. చెప్పాల్సిన అవసరం కానీ చెప్పే అవకాశం కానీ నాకెప్పుడు రాలేదు. అందుకని మోసం చేస్తావా? అది మోసం కాదు. మరి ఏంటి నువ్వు చేసిన దాని పేరేంటి? ఎంతగా నమ్మాను నిన్ను, నా బెస్ట్ ఫ్రెండ్లా చూసుకున్నాను. నువ్వు చెప్పేది ప్రతిదీ చేశాను. నాకన్నా మా నాన్న నీకే ప్రయారిటీ ఇస్తుంటే నా ఫ్రెండే కదా అనుకున్నాను. నేను ఇంతగా నమ్మిన మా దగ్గర ఇన్ని నిజాలు దాచటం మోసం కదా? మాట్లాడుతారా? ఏం మాట్లాడుతుందమ్మా? దొరకదు అనుకుంది, దొరతనం చలాయిద్దాం అనుకుంది, దొరికింది, దొంగగా నిలబడింది. గోపి పోయాడనుకుని అమాయకుడైన వికాస్ను పట్టుకుంది. ఇప్పుడు గోపి తిరిగి వచ్చేసరికి కోపంగా చూస్తే తప్పు ఒప్పైపోతారా? సరే, మమ్మల్ని మోసం చేసావ్, అసలు వికాస్ని ఎందుకు మోసం చేసావ్? నన్నెవరూ మోసం చేయలేదు.